ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ విషయాన్ని నేను కూడా మర్చిపోయానమ్మా. నువ్వు గుర్తుపెట్టుకున్నా. రాజు అంటే ఎంత ఇష్టమో అందరి ముందు నిరూపించుకున్నా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నానమ్మా. నువ్వు నా బిడ్డ రూపవి. అందరి ముందు నిరూపించుకున్నా. నేను నిన్ను నమ్ముతున్నానమ్మా. అసలు 1 ఇయర్ ముందు మన మధ్యలో జరిగిన విషయం ఎలా చెప్పగలిగింది రాజు? అదే నాకు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. మన విషయంలో జరిగిన ప్రతి విషయం గురించి ఆ అమ్మాయి తెలుసుకునే వచ్చినట్టుగా ఉంది. సంవత్సరం క్రితం జరిగిన విషయం తనకెలా తెలిసింది? దీపక్, దీపక్, థ్యాంక్ యూ దీపక్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి ఈ గండ నుంచి బయటపడ్డాను. లేకపోతే అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని. అసలు ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాక కంగారు పడిపోయాను. ఆల్మోస్ట్ దొరికిపోయాను అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్ లో కోమలి, 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 నిన్ను చూస్తుంటే ఇదంతా కళ నిజం అనిపిస్తోంది. ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను. అసలు ఎలా చెప్పగలిగావు? నాకే అర్థం కావట్లేదు. ఇదంతా దీపక్ వల్లే. దీపక్ వల్ల? అవును విజయాంబిక గారు, లాస్ట్ మినిట్ లో దీపక్ మెసేజ్ చేశాడు కాబట్టి ఈ గండం నుంచి బయటపడ్డాను. లేకపోతే అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని. నువ్వు మెసేజ్ చేయడం ఏంట్రా? దీపకే మెసేజ్ చేశాడని చెప్తున్నాను కదండి. అసలు ఏం జరిగిందంటే, గుర్తొచ్చిందా? మనం విడిపోయిన చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ నిన్ను చూసిన రోజు. అలా దీపక్కే నన్ను కాపాడాడండి. ఒరే ఒరే ఒరే, నా పుత్రరత్నం, ఇన్నాళ్ళు
నీ మెదడు మోకాల్లో ఉందేమో అనుకున్నాన్రా. మీ నాన్నలా మందబుద్ధిలా ఆలోచించకుండా నాలా సమయస్ఫూర్తిగా ఆలోచిస్తున్నావని ప్రూవ్ చేశావు నాన్న. చపాష్ రా, చపాష్. కోమలి, ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాజుగాడు ఏ టైంలో ఎలా ఇరికిస్తాడో తెలీదు. నీకెప్పుడు ఇబ్బందిగా అనిపించినా కొంచెం గ్యాప్ తీసుకో. ఆ గ్యాప్లో మేమేదో ఒకటి చేసి ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాం. సరే అండి. ఇక సందేహమే లేదు రూపా. ఇది ఖచ్చితంగా ఆ విజయాంబిక దీపకులకి మాత్రమే తెలుస్తుంది. ఇది వాళ్ల పని. ఆ అమ్మాయి ఖచ్చితంగా డబ్బు కోసం ఈ పని చేయటానికి ఒప్పుకుంది. కాబట్టి ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేసే అవకాశం ఉండి తీరుతుంది. మంచి మీద చెడు ఎప్పటికీ గెలవలేదు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. నీ అందం అయస్కాంతంలా లాగేస్తుంటే ఆపదని తెలిసినా నన్ను నేను ఆపలేకపోయాను. ఇంకా ఆలస్యం చేయను.